రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీని విజయవాడ పట్టమట పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ రాయదుర్గంలోని అపార్ట్మెంట్లో ఉన్న ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. ఇక వంశీపై కిడ్నాప్, దాడి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లతో పాటు బిఎన్ఎస్ సెక్షన్లు 140/1, 308, 351/3, రెడ్ విత్ 3(5) కింద కేసు నమోదు చేశారు. ఇక మొత్తం 7 సెక్షన్ల కింద కేసు నమోదైతే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది. ఈ దాడిపై పార్టీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సత్యవర్ధన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఇటీవలే ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో ఆయన హాజరై ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఇక 2 రోజుల క్రితం వల్లభనేని వంశీకి చెందిన అనుచరులు సత్యవర్ధన్ కోర్టులో కారులో తీసుకువచ్చారు. అనంతరం కోర్టు నుంచి నేరుగా వెళ్లి వంశీని సత్యవర్ధన్ కలిశారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు లైవ్ లో అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, ఇక వల్లభనేని మాజీ మంత్రి వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అయితే వల్లభనేని వంశీని హైదరాబాద్ నుంచి విజయవాడ తరలిస్తున్నారు. గతంలో ఏదైతే వల్లభనేని వంశీ అనుచరులు గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి ఆ కేసుకు సంబంధించి అప్పుడు కంప్యూటర్ ఆపరేటర్ గా ఉన్నటువంటి సత్యవర్ధన్ ఈ దాడి మీద పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఆ ఫిర్యాదు ఆధారంగా 88 మంది మీద కేసు నమోదు చేశారు. అయితే వంశీని A71 గా ఏదైతే కేసులో పొందుపరిచినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే వంశీ అటు కోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ కూడా తీసుకున్నటువంటి విషయం తెలిసిందే. అయితే ఈ బెయిల్ వచ్చిన తర్వాత ఈ కేసును పూర్తిగా మాఫీ చేసేందుకు ఆయన కుట్ర పన్నారని చెప్పేసి తెలుస్తోంది. కుట్రకోణంలో భాగంగానే సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి తనను చిత్రహింసలకు గురి చేసి అనంతరం ఆ కేసు నాకు సంబంధం లేదన్నట్లుగా కూడా అతనితో అఫిడవిట్ ఇప్పించినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి సత్యవర్ధన్ కుటుంబ సభ్యులు పటమట పోలీస్ స్టేషన్ లో ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఏదైతే వంశీతో పాటు తన అనుచరుల మీద కూడా కిడ్నాప్ చేసి మరియు ఏదైతే దౌర్జన్యం కేసు కూడా నమోదైన పరిస్థితి వంశీ మీద పటమట పోలీస్ స్టేషన్ లో 2 FIRలు అయితే నమోదయ్యాయి. దీని ఆధారంగానే ఈ రోజు ఉదయం 5:30 గంటల ప్రాంతంలో హైదరాబాద్ లోని నివాసంలో వంశీ పోలీసులు అదుపులో తీసుకుని ప్రస్తుతం విజయవాడకు తరలిస్తున్నారు. విజయవాడకు తరలిస్తున్న నేపథ్యంలో విజయవాడ ఈ పరిస్థితి చేసుకోవడం పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టినటువంటి గన్నవరంలో గాంధీ బొమ్మ సెంటర్ లో ప్రస్తుతం పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఎందుకంటే అటు ఆ వంశీ అనుచరులు రోడ్ల మీకు వచ్చి అల్లరి చేసేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమైనటువంటి ప్రస్తుతం మనం పటమట పోలీస్ స్టేషన్ వద్ద మనం ఉన్నాం. ఇక్కడికి మరికొద్దిసేపట్లో వంశీని తరలించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే వంశీని ఇక్కడ తీసుకురావడానికి ముందే మార్గమధ్యంలో నందిగాంలోనే పోలీస్ స్టేషన్ తరలించి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం అయితే అందుతుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు ఇంకా లభించింది. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి పోలీసులు హైదరాబాద్ నుంచి ఆయన తరలిస్తున్నారు. అయితే పోలీసులు అరెస్ట్ చేసేటువంటి సమయంలో వంశీకి పోలీసులకి మధ్య కూడా వాగ్వాదం జరిగింది. ఇప్పటికే తన మీద ఉన్నటువంటి కేసులన్నిటికి సంబంధించి బెయిల్ ఉన్నాయంటూ కూడా చెప్పినప్పటికీ కూడా ఏదైతే ఇప్పుడు నమోదైనటువంటి కిడ్నాప్ కేసుకు సంబంధించి ఈ యొక్క కేసుకు సంబంధించి ఆధారాలు చూపించిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ అరెస్ట్ చేసే సమయంలోనే ఇక్కడ ఏదైతే విజయవాడలో ఉన్నటువంటి వంశీ ఇంటి దగ్గర తన భార్యకు కూడా నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి, తను అరెస్ట్ చేసినట్లుగా కూడా ముందు సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం మీద వంశీని తరలిస్తున్నారన్న నేపథ్యంలో వంశీ అనుచరులు వచ్చి అల్లర్లకు దిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇటు పట్టమట పోలీస్ స్టేషన్ తో పాటు అటు గన్నవరంలో కూడా పోలీసులు అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే విజయవాడలో అయితే మొత్తం టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వంశీ అనుచరులు కూడా ఇక్కడికి వచ్చి ఆందోళన చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పట్టమట పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు అయితే భారీగా మోహరిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏడుకొండలో ముఖ్యంగా ఇప్పుడు విజయవాడ వల్లభనేని వంశీని విజయవాడకు తరలిస్తున్న నేపథ్యంలో కూడా ఆయన పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చిన తర్వాత అనంతరం కోర్టులో కూడా హాజరుపరిచే అవకాశం ఉందా? వంశీకి రిమాండ్ విధించే అవకాశాలు ఉన్నాయా? రిమాండ్ విధిస్తే ఎన్ని రోజుల పాటు ఆయనకు రిమాండ్ విధించే అవకాశం ఉంది? అయితే ప్రస్తుతం ఏదైతే వంశీని ఇక్కడికి తరలించిన తర్వాత ఆయన ముందుగా పోలీసులు విచారిస్తారు. ఈ కేసుకు సంబంధించి ఏదైతే తనని కిడ్నాప్ చేసి పూర్తిగా కేసుని మాఫీ చేయించుకునేందుకు ప్రయత్నం చేశారని ఈ కోణంలో బలవంతంగా కూడా అఫిడవిట్ ఇప్పించారనేటువంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఆధారాలు సేకరించిన తర్వాత పూర్తి వివరాలు సేకరించిన తర్వాత ఇటు
ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టులో హాజరుపరుస్తారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత కోర్టు జడ్జి ఇచ్చేటువంటి తీర్పు ఏదైతే ఎన్ని రోజులు రిమాండ్ కి ఇస్తారనేది చూడాలి. సాధారణంగా ఎవరికైనా 14 రోజుల రిమాండ్ అయితే విధించడం అనేది పరిపాటి. అయితే ఈసారి వంశీని తీసుకొచ్చిన తర్వాత ముందుగా పోలీసులు అయితే ఇంట్రాగేషన్ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ రోజు సాయంత్రానికి ఆయన కోర్టులో హాజరుపరిచేటువంటి అవకాశం. అయితే ముఖ్యంగా వంశీతో పాటు వంశీ అనుచరులు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పటికే ఈ కిడ్నాప్ పాల్పడినటువంటి వారంతా కూడా పరారులో ఉన్నారు. కొంతమంది వారిని కూడా పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి వంశీ ఏదైతే గతంలో కొన్ని కేసుల్లో ఇప్పుడు బెయిల్ మీద ఉన్నారు కాబట్టి ప్రస్తుతం ఈ కేసు సంబంధించి 2 ఎఫ్ఐఆర్లు నమోదై 2 ఎఫ్ఐఆర్లు సంబంధించి పటమట పోలీస్ స్టేషన్ లోనే ఇక్కడ దర్యాప్తు చేస్తున్నటువంటి ప్రస్తుతం పటమట పోలీసులు విజయవాడ పోలీసులు వెళ్ళి ఇక్కడ అరెస్ట్ తీసుకొస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే వంశీ అనుచరులు చలం చేసేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఇచ్చినటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల ఆధారంగా కూడా పోలీసులు అయితే మోహిస్తున్నటువంటి పరిస్థితి. మనకు పోలీసులు ఇప్పటికే ప్రతి వాహనాల్లో కూడా ఇక్కడికి వచ్చి చేరుకున్నటువంటి పరిస్థితి. అయితే అటు గన్నవరంలో చూస్తే గాంధీ సెంటర్ లో భారీగా పోలీసులు కూడా మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే పోలీసులు మోహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వంశీ అనుసరులు ఏదైతే ఇటు సత్యవర్ధన్ విజ్ఞప్తి చేశారో వారికి సంబంధించి ఇంకా ఎంతమంది ఉన్నారనే దాని మీద కూడా వారంతా కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. అయితే వారందరినీ కూడా అరెస్ట్ చేసిన తర్వాత ఈ కేసు మరింత ముందుకు వెళ్లేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే వంశీకి సంబంధించినటువంటి వంశీ బంధువులు అయితే మరొకసారి ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఆయన ఇప్పుడు పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చిన తర్వాత పోలీసుల విచారణలో అంటే ఎంతసేపు ఈ విచారణ జరిగే అవకాశం ఉంది? ఏ ప్రశ్నలు వంశీని అడిగే అవకాశం కనిపిస్తోంది? అంటే ముఖ్యంగా ఏదైతే వంశీ గతంలో ఉన్నటువంటి కేసుకు సంబంధించి బెయిల్ మీద ఉన్నారు దాని వరకు కూడా పక్కన పెట్టినప్పటికీ కూడా ఏదైతే ఆ కేసు నుంచి బయటపడేందుకు సత్యవర్ధన్ ను ఎందుకు కిడ్నాప్ చేయవలసి వచ్చింది, కిడ్నాప్ చేసిన తర్వాత ఏ విధమైనటువంటి టార్చర్ పెట్టారు, ఎవరెవరు ఉన్నారు, దీని వెనక ఎవరెవరు కథ నడిపారు, దీనికి సంబంధించి వంశీ పాత్ర ఏంటి, అయితే వంశీ కీలకంగా ఉన్నటువంటి ఆ కేసులో A71 గా ఉన్నటువంటి కేసు నుంచి బయటపడేందుకు ఇప్పటికే అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు వంశీ చేస్తున్నారు, వంశీ అనుచరులు చేస్తున్నారు. అయితే దీనంతటికి సంబంధించి సత్యవర్ధన్ అరెస్ట్ చేసిన సత్యవర్ధన్ కిడ్నాప్ చేసిందని కనుక ఆన్సర్ ఏంటి, ఈ కేసుని అప్యూడ్ దాకా తీసుకెళ్లి ఆ కేసు నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పించడం, తర్వాత ఆ సత్యవర్ధన్ బంధువులే ఏదో సత్యవర్ధన్ కిడ్నాప్ చేశారంటూ కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం, అంటే దీని వెనకాల చాలా లోతైనటువంటి దర్యాప్తు చేయవలసినటువంటి అవసరం ఉంది. వంశీ మీద వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో పోలీసులు దీని విచారణ ఎంతవరకు ఎన్ని గంటలు చేస్తారనేది తెలియదు. కానీ సాయంత్రానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టులో హాజరుపరిచేటువంటి అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ. ఏడుకొండలు.